రమేష్, వరదలు ఎందుకు వస్తాయో తెలుసా? అస్సాం, నేపాల్ వంటి ప్రాంతాల్లో వరదలు తరచుగా కనిపిస్తాయి. అవును, భారీ వర్షాలు, నదులు పొంగున ప్రధాన కారణాలు. ముఖ్యంగా రుతుపవన కాలంలో ఎక్కువ వర్షపాతం సమస్యను పెంచుతుంది. ఓ, అర్థమైంది. అస్సాంలో బ్రహ్మపుత్ర నది మరియు దాని ఉపనదులు భారీ వర్షాల సమయంలో పొంగిపొలుతాయి. దీనివల్ల అనేక ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉంటుంది. నేపాల్లో కూడా భారీ వర్షాలు, కొండ ప్రాంతాలను వేగంగా వచ్చే నీరు, నదుల ప్రవాహం పెరగడం వల్ల వరదలు సంభవిస్తాయి. ప్రకృతి కారణాలతో పాటు అటవీ నిర్మూలన, సరికాని వ్యవసాయ పద్ధతులు ఇసుక తక్కువ వల్ల వరద ప్రమాదాన్ని పెంచుతాయి. కాలువలు సరిగ్గా పనిచేయకపోతే నీరు బయటకు వెళ్లదు. నదులు, వాగులు తమ సామర్థ్యాన్ని మించిన నీటిని మోసినప్పుడు అవి పొంగిపొలుతాయి. నదుల దగ్గర, లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు నిర్మించడం వల్ల కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. మరి వరదల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? వరదల వల్ల ఇళ్లు కూలిపోవడం, పంటలు నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అవును, అది పెద్ద సమస్య. రోడ్లు, ఇళ్లు, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినొచ్చు. రవాణా, విద్య, వ్యాపారం వంటి రోజువారీ కార్యకలాపాలు కూడా ఆగిపోవచ్చు. పంటలు, పశువులు నష్టపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వరద నీటిలో చిక్కుని ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. అందుకే అస్సాం, నేపాల్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ప్రణాళిక, మంచి డ్రైనేజీ వ్యవస్థ, నదుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణతో వరదల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను షేర్ చేయండి. అవును, మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.